Hi guys, welcome to the Sweetie Sisters multi-talented YouTube channel. Okay, now మనం ఈరోజు ఎగ్ నూడిల్స్ ఎలాగా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది నూడిల్స్ ప్యాకెట్ అండి. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఎక్కడైనా మార్కెట్లో కాకపోతే ఎక్కడైనా దొరుకుతుందండి. దీని కాస్ట్ ఓన్లీ 40 రూపీస్. మనం ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు మనం తపాల్ లాంటి ఒక వెజల్ని తీసుకొని ఈ నూడిల్స్ని బాయిల్ చేసుకోబోతున్నాం. నేను ఫుల్ ప్యాకెట్ బాయిల్ చేసుకుంటాను. మీకు ఎంత సరిపోతే అంత బాయిల్ చేసుకోండి. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు మనం నూడిల్స్ మునిగినంత వరకు నీళ్ళు వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం దానికి మూత పెట్టుకుందామండి. చేసుకొని జల్లి పెట్టుకోవాలండి. ఉడికిన వరకు ఇది మనం 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉడికిపోయిందేమో అని చూద్దామండి. ఇప్పుడు బాయిల్ అయిందేమో చూద్దాము. బాగా బాయిల్ అయిందండి. ఇప్పుడు మనం ఒక వెసల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా ఉడికితే సరిపోద్ది. మనకి లూజ్గా బాగా ఉడకకూడదండి. ఇలాంటి వెజల్ మనం వడకెట్టుకొని తీసుకోవాలండి. నూడిల్స్ని ఇలా వడకెట్టుకోవాలండి. మనం మొత్తం అంతా వడకెట్టుకోవాలి. ఇవి సన్నంగా తురుపుకున్న ఆనియన్స్, పెప్పర్ పౌడర్, ఇదేమంచో క్యాప్సికమ్ తురుముకున్నాము, పచ్చిమిరపకాయలండి బాగా కోసుకున్నాం, ఇంకా ఇది ధనియాల పొడి, ఇది సాల్ట్, ఇది ఇంకా కారం, 2 ఎగ్స్ తీసుకున్నాం, వెనిగర్, సోయా సాస్. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ పెట్టుకుందామండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఎగ్స్ వేసుకోబోతున్నాం. ఎగ్స్ వేసుకున్నామండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకుంటున్నామండి. పెద్ద పెద్ద ముక్కలతో గుండ్లా చేయకుండా. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై అయిపోయాయండి. సరిపడా ఆనియన్స్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత చాలా బాగా కలుపుకోవాలండి. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కాస్త చిల్లీస్ వేసుకుందాం. వాటితో కన్నా ఫ్రై చేయాలండి. ఇప్పుడు మన చిల్లీస్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసుకుందాం. అది కన్నా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి క్యాప్సికమ్ని. ఇప్పుడు కొద్దిగా లైట్గా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. టేస్ట్ సాల్ట్ అండి, మనకి ఎంత సరిపోతే అంత వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు కాస్త 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. కలుపుకోండి బాగా. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందామండి. బాగా కలుపుకోండి. కారం బాగా మిక్స్ అయ్యేలాగా. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అండి. వెనిగర్ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా సోయా సాస్ వేసుకుందాం. కలుపుకోండి బాగా. ఇప్పుడు మనం నూడిల్స్ వేసి కలుపుతున్నాము. బాగా నూడిల్స్కి కలిపినట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత నూడిల్స్ బాగా తయారయ్యిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పైన ఆనియన్స్తో గార్నిష్ చేసుకోబోతున్నామండి. ఇప్పుడు మన యమ్మీ యమ్మీ ఎగ్ నూడిల్స్ తయారైపోయింది. ఇట్స్ టైమ్ టు టేస్ట్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్
తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.